ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇంట్లో డబ్బు, ఆస్తులు, సౌకర్యాలు మాత్రమే ఉంటే సరిపోతుందా? కాదు. ఆ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకునే మనసులు ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎవరు గొప్ప అనే పోటీ కాకుండా మన కుటుంబం ఎలా బాగుండాలి అనే ఆలోచన ఉండాలి. ఎందుకంటే భర్త బయట ప్రపంచంతో పోరాడి ఇంటికి వస్తాడు. అతను గెలిచినా ఓడినా అతనికి మొదట కనిపించేది తన భార్య ముఖమే. అలాంటి సమయంలో భార్య ఒక్క మాటతో అతనిలో ధైర్యాన్ని నింపగలదు. అదే ఒక్క మాటతో అతని మనస్సును పూర్తిగా కుంగదీయగలదు. భర్తను ప్రతి విషయంలో సమర్థించడం భార్య గొప్పతనం కాదు. అతను తప్పు చేసినప్పుడు ప్రేమగా చెప్పడం, అతను ఓడిపోయినప్పుడు నువ్వు చేయగలవు అని నిలబడడం, అతను గెలిచినప్పుడు ఇది మన గెలుపు అని ఆనందించడం, ఇదే నిజమైన జీవిత భాగస్వామ్యం. ఒక భర్తను గెలిపించే భార్య ఉంటే ఆ గెలుపు ఒక్క భర్తదిగా మిగిలిపోదు. ఆ గెలుపులో పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఆ గెలుపులో ఇంటి ప్రశాంతత ఉంటుంది. ఆ గెలుపులోనే కుటుంబం మొత్తం సంతోషం ఉంటుంది. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భర్తను గెలిపించే భార్య ఎలా ఉంటుందో కాదు, భార్యాభర్తలు ఒకరినొకరు గెలిపించుకుంటే ఒక కుటుంబం ఎలా గెలుస్తుందో మాట్లాడుకుందాం. హలో, హాయ్, నమస్తే, అస్సలాం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితంలో ప్రతి మనిషికి గెలుపు ఉంటుంది, ఓటమి కూడా ఉంటుంది. భర్త కూడా అందుకు మినహాయింపు కాదు. కొన్నిసార్లు ఉద్యోగంలో సమస్యలు రావచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, డబ్బు విషయంలో ఇబ్బందులు రావచ్చు, ఎంత కష్టపడినా అనుకున్న ఫలితం రాకపోవచ్చు. అలాంటి సమయంలో భర్త ఇంటికి వచ్చినప్పుడు, నేను ముందే చెప్పాను కదా, నీ వల్ల ఇలా జరిగింది, నీకు ఏ పని సరిగ్గా రాదు అని భార్య మాట్లాడితే అతను బయట ఓడిపోయి ఇంట్లో కూడా ఓడిపోయినట్టే అనిపిస్తుంది. కానీ అదే సమయంలో భార్య, పర్వాలేదు, ఈసారి ఇలా జరిగింది, మరోసారి బాగా ఆలోచిద్దాం, నువ్వు ఒక్కసారి ఓడిపోయావు, కానీ నువ్వు ఓడిపోయిన మనిషివి కాదు అని చెబితే ఆ మాటలు అతనికి మందులా పనిచేస్తాయి. ఎందుకంటే బయట ప్రపంచం మనిషిని ఎంతగా విమర్శించినా ఇంట్లో తన మనిషి తనపై నమ్మకం ఉంచుతున్నారనే భావన అతనికి కొత్త శక్తిని ఇస్తుంది. భర్తను గెలిపించే భార్య అంటే అతను చేసే ప్రతి పనిని సమర్థించే భార్య కాదు. అతను తప్పు చేస్తే తప్పని చెప్పాలి, కానీ అతని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకుండా చెప్పాలి. అతను పడిపోయినప్పుడు చేతిని పట్టుకొని లేపాలి. అతను తప్పుదారిలో వెళ్తుంటే ఆపాలి. అతను నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పాలి. అప్పుడు భర్తకు ఒక విషయం అర్థమవుతుంది, ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా ఉన్నా నా భార్య మాత్రం నా పక్కనే ఉంది అని. ఆ నమ్మకం ఉన్న కుటుంబాన్ని చిన్న సమస్యలు అంత తేలిగ్గా కదిలించలేవు. అందుకే భార్యాభర్తల జీవితంలో గెలుపు అంటే ఒకరు గెలిచి మరొకరు ఓడిపోవడం కాదు, ఇద్దరూ కలిసి సమస్యను ఓడించడం. అదే నిజమైన కుటుంబ విజయం. ఒక పురుషుడు బయట ఎంత బలంగా కనిపించినా ఇంటికి వచ్చిన తర్వాత అతనికి కూడా ఒక మనసు ఉంటుంది. బయట తన బాధను ఎవరికీ చెప్పుకోలేకపోవచ్చు, తన భయాలను దాచుకోవచ్చు, తన ఓటమిని నవ్వుతూ కప్పిపుచ్చుకోవచ్చు. కానీ ఇంట్లో భార్య ముందు మాత్రం అతను తన నిజమైన రూపంలో ఉంటాడు. అందుకే భార్య మాటలు భర్త జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి. నువ్వు చేయగలవు, నేను నీతో ఉన్నాను, మన ఇద్దరం కలిసి చూసుకుందాం అనే ఈ 3 మాటలు కూడా కొన్నిసార్లు ఒక మనిషికి కొత్త జీవితాన్నిస్తాయి. అయితే దీనికి మరోవైపు కూడా ఉంది. భర్త ఏం చేసినా భార్య మౌనంగా అంగీకరించాలి అని కాదు. భర్త తప్పు నిర్ణయం తీసుకుంటే భార్య చెప్పాలి. కుటుంబానికి నష్టం కలిగించే పని చేస్తే అడ్డుకోవాలి. అవసరం లేని ఖర్చులు చేస్తే జాగ్రత్త చెప్పాలి. కానీ ఆ మాట చెప్పే విధానం చాలా ముఖ్యం. నీకు బుద్ధి లేదు అని అవమానించడం వేరు. మన కుటుంబానికి ఇది నష్టం కావచ్చు, ఇంకోసారి ఆలోచించి చేయండి అని చెప్పడం వేరు. మొదటి మాట భర్తను భార్యకు దూరం చేస్తుంది. రెండో మాట భర్తను ఆలోచించేలా చేస్తుంది. అందుకే మంచి భార్య భర్తకు కేవలం తోడుగా ఉండదు, అతనికి ఒక మంచి అద్దంలా ఉంటుంది. అతని బలాలను గుర్తు చేస్తుంది, అతని బలహీనతలను ప్రేమగా చూపిస్తుంది. అతను పడిపోయినప్పుడు లేపుతుంది, అతను గెలిచినప్పుడు అతనికంటే ఎక్కువగా సంతోషిస్తుంది. అలాంటి భార్య ఉన్న భర్తకు ఒక గొప్ప సంపద ఉంటుంది.
తన ఇంట్లో తనపై నమ్మకం పెట్టుకున్న ఒక మనిషి ఉన్నారనే ధైర్యం. ఆ ధైర్యంతో బయట ఎన్నో కష్టాలను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే భర్తకు భార్య నమ్మకం ఉంటే, భార్యకు భర్త గౌరవం ఉంటే, ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఆ కుటుంబాన్ని కష్టాలు కదిలించగలవు, కానీ ఓడించలేవు. ఒక భర్త జీవితంలో ఏదైనా విజయం సాధిస్తే అతను చాలా కష్టపడ్డాడు, అతని తెలివి వల్లే సాధ్యమైంది, అతని పట్టుదల వల్లే ఈ స్థాయికి వచ్చాడు అని అందరూ చెప్తుంటారు. కానీ ఆ విజయం వెనక ఇంట్లో నిశ్శబ్దంగా నిలబడిన భార్య గురించి మాత్రం చాలాసార్లు ఎవరూ మాట్లాడరు. భర్త బయట పని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుంటే ఇంటిని చూసుకునే బాధ్యత భార్య తీసుకోవచ్చు. భర్తకు సమస్యలు వచ్చినప్పుడు తన బాధను బయటపెట్టకుండా అతనికి ధైర్యం చెప్పవచ్చు. భర్త సంపాదన తక్కువగా ఉన్నప్పుడు తన కోరికలను తగ్గించుకుని కుటుంబాన్ని నడిపించవచ్చు. అతను ఓడిపోయినప్పుడు ఇంకోసారి ప్రయత్నించు అని ప్రోత్సహించవచ్చు. ఇవి చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ ఒక కుటుంబాన్ని నిలబెట్టేది ఇలాంటి చిన్న చిన్న త్యాగాలే. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. భర్తను గెలిపించడం అంటే భార్య తన జీవితాన్ని త్యాగం చేయడం మాత్రమే కాదు. భర్త కూడా భార్యను గెలిపించాలి. ఆమె చేసే పనికి విలువ ఇవ్వాలి, ఆమె మాటను వినాలి, ఆమె కలలను గౌరవించాలి. ఇంటి బాధ్యతను కేవలం ఆమె బాధ్యతగా చూడకూడదు. ఎందుకంటే భార్యాభర్తల బంధంలో ఒకరు ఎప్పుడూ ఇస్తూ మరొకరు ఎప్పుడూ తీసుకుంటూ ఉంటే అది భాగస్వామ్యం కాదు. నిజమైన కుటుంబంలో ఇద్దరూ ఒకరినొకరు గెలిపించుకుంటారు. భార్య భర్తకు ధైర్యం ఇస్తుంది, భర్త భార్యకు గౌరవం ఇస్తాడు, భార్య అతని ఓటమిలో తోడుగా ఉంటుంది, భర్త ఆమె అలసటలో తోడుగా ఉంటాడు, భార్య అతని విజయాన్ని తన విజయంగా భావిస్తుంది, భర్త ఆమె త్యాగాన్ని గుర్తించి తన విజయాన్ని ఆమెతో పంచుకుంటాడు. అప్పుడు పిల్లలు కూడా ఒక గొప్ప విషయం నేర్చుకుంటారు. జీవిత భాగస్వామి అంటే పోటీ పడే వ్యక్తి కాదు, జీవితాన్ని కలిసి గెలిచే వ్యక్తి అని. అలాంటి భార్యాభర్తలు ఉన్న ఇంట్లో డబ్బు తక్కువగా ఉన్నా సంతోషం ఉంటుంది, సమస్యలు ఉన్నా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుంది. ఒకరు గెలిచినప్పుడు మరొకరు ఓడిపోని కుటుంబమే నిజంగా గెలిచిన కుటుంబం. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. డబ్బు విషయంలో గొడవలు రావచ్చు, పిల్లల విషయంలో అభిప్రాయాలు మారవచ్చు, బంధువుల విషయంలో అపార్థాలు రావచ్చు. కానీ ప్రతి సమస్యను నేనే కరెక్ట్ అని నిరూపించడానికి ప్రయత్నిస్తే ఇంట్లో ఒకరు గెలుస్తారు, కానీ కుటుంబం ఓడిపోతుంది. అందుకే భార్యాభర్తలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వాదనలో ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదు, ఆ వాదన తర్వాత కూడా మన బంధం గెలిచిందా అన్నదే ముఖ్యం. భార్య భర్తను ప్రతి విషయంలో గెలిపించాల్సిన అవసరం లేదు. అలాగే భర్త కూడా భార్య మాటకు ఎప్పుడూ తలవంచాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరూ ఒకరి మాట ఒకరు వినాలి, తప్పు అయితే ఒప్పుకోవాలి, కోపంలో మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న అహంకారం కోసం మంచి సంబంధాన్ని కోల్పోవడం చాలా పెద్ద నష్టం. భర్త బయట ప్రపంచంలో గెలవడానికి భార్య తోడుగా ఉండాలి. భార్య తన జీవితంలో ముందుకు వెళ్ళడానికి భర్త కూడా ఆమెకు తోడుగా ఉండాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. తండ్రి తల్లిని గౌరవిస్తే పిల్లలు గౌరవం నేర్చుకుంటారు. తల్లి తండ్రిని గౌరవిస్తే పిల్లలు సంబంధాల విలువ నేర్చుకుంటారు. అందుకే ఒక భార్య తన భర్తను గెలిపిస్తే అది కేవలం భర్త విజయం కాదు, ఆ విజయంలో పిల్లల భవిష్యత్తు కనిపిస్తుంది, ఆ విజయంలో ఇంటి ప్రశాంతత కనిపిస్తుంది, ఆ విజయం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమలో కనిపిస్తుంది. కుటుంబాన్ని గెలిపించేది ఒకరి త్యాగం కాదు, ఇద్దరి మనసులు కలిసినప్పుడు వచ్చే బలం. భర్తను గెలిపించే భార్య గొప్పది, కానీ భార్యను కూడా గెలిపించే భర్త ఉంటే ఆ కుటుంబం నిజంగా ఆదర్శవంతమైన కుటుంబం. చివరిగా ఒక మాట, జీవితం అంటే ఎప్పుడూ గెలుపే కాదు. కొన్నిసార్లు ఓటమి ఉంటుంది, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, మరికొన్నిసార్లు డబ్బుల సమస్యలు కూడా వస్తాయి, ఇంకొన్నిసార్లు మనసులు కూడా బాధపడతాయి. కానీ ఆ కష్టాల మధ్య నేను నీతో ఉన్నాను అని చెప్పే ఒక మనిషి ఉంటే చాలు. భర్త ఓడిపోయినప్పుడు అతనిని అవమానించకుండా ధైర్యం చెప్పే భార్య, భర్త గెలిచినప్పుడు అసూయ పడకుండా ఆనందించే భార్య, అతను తప్పు చేసినప్పుడు అవమానించకుండా సరిదిద్దే భార్య, అలాంటి భార్య ఒక కుటుంబానికి ఎంతో బలం. అయితే అదే సమయంలో భార్య త్యాగాన్ని అర్థం చేసుకునే భర్త, ఆమె మాటకు విలువ ఇచ్చే భర్త,
ఆమెను గౌరవించే భర్త, ఆమె కష్టాల్లో ఆమెకు అండగా నిలిచే భర్త కూడా అవసరం. ఎందుకంటే భార్యాభర్తల్లో ఒకరు మాత్రమే గెలిస్తే అది వ్యక్తిగత విజయం. ఇద్దరూ కలిసి గెలిస్తేనే అది కుటుంబ విజయం అవుతుంది. కాబట్టి జీవిత భాగస్వామిని ఓడించాలని ప్రయత్నించకండి. ఒకరినొకరు గెలిపించుకోండి. ఎందుకంటే చివరికి మనం ఎంత సంపాదించాం, ఎంత ఆస్తి కూడబెట్టాం, ఎంత పేరు సంపాదించాం అన్న దానికంటే మనతో జీవితాన్ని పంచుకున్న మనిషి మన పక్కన సంతోషంగా ఉన్నారా లేదా అనేదే అసలైన గెలుపు. భర్తను గెలిపించే భార్య ఉంటే కుటుంబం గెలుస్తుంది. భార్యను గెలిపించే భర్త ఉంటే ఆ కుటుంబం జీవితాంతం సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.